బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్పోర్ట్ విషయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. అదే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక పాస్పోర్ట్ అంశానికి సంబంధించి హైకోర్టులో వైసీపీ అధినేతకు స్వల్ప ఊరట లభించింది. పాస్పోర్ట్ విషయానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో కొంతమేర మాత్రమే రిలీఫ్ లభించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు కోర్టులో కొంతమేరకు మాత్రమే ఊరట లభించింది. ఆయన లండన్ వెళ్లేందుకు తనకు పాస్పోర్ట్ ఇవ్వాలి అని చెప్పి జగన్ హైదరాబాద్ లో సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద సిబిఐ కోర్టు 5 సంవత్సరాలకు వీలు కల్పిస్తూ ఆయనకి పాస్పోర్ట్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయనపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం కేసు ఉంది. ఈ ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా కేసు ఉండటంతో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి క్లియరెన్స్ తీసుకోవాలి అని చెప్పి పాస్పోర్ట్ కార్యాలయం జగన్ ఆదేశించింది. ఆయనకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు కావడంతో ఇప్పుడు జనరల్ పాస్పోర్ట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. ఈ దరఖాస్తు చేసుకోవడంతో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు 1 సంవత్సరం మాత్రమే పాస్పోర్ట్ ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తూ మరిన్ని షరతులు విధించింది. 20,000 రూపాయల పూచీకత్తు స్వయంగా కోర్టుకు వచ్చి సమర్పించాలని ఆదేశించడంతో పాటు ఈ నెల 23వ తేదీ వరకు మాత్రమే ఆయనకు అవకాశం ఇచ్చింది. ఈ లోపు కూడా ఆయన అడ్రస్ తో పాటు ఫోన్ మొబైల్ నంబర్లు ఇవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి ఆదేశించడంతో పాటు పలు షరతులు విధించింది. ఈ షరతులన్నీ కూడా సమంజసం కాదు అని చెప్పి 1 సంవత్సరం పాస్పోర్ట్ ఇవ్వటం సమంజసం కూడా కాదు, 5 సంవత్సరాలకు ఇవ్వాలి అని చెప్పి జగన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సవాల్ చేశారు. ఈ ప్రజాప్రతినిధుల కోర్టు ఉత్తర్వులను సవాల్ చేసిన నేపథ్యంలో అటు ప్రాసిక్యూషన్ వైపు నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండే లక్ష్మీనారాయణ, ఇటు జగన్ వైపు నుంచి సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వాదనల అనంతరం కొద్దిసేపటి క్రితం హైకోర్టు తీర్పిచ్చింది. 1 సంవత్సరం కాల పరిమితి ఏదైతే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిందో దాన్ని 5 సంవత్సరాలకు పెంచింది. అయితే మిగతా షరతులన్నీ కూడా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే షరతులు విధించిందో ఆ షరతులన్నీ కూడా యథావిధిగా ఉంటాయి అని చెప్పి స్పష్టం చేసింది. మాజీ సీఎం జగన్ నేరుగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లి స్వయంగా 20,000 రూపాయల పూచీకత్తు సమర్పించాలి అని చెప్పి ఆదేశించింది. దీనికి మినహాయింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదు అని కూడా స్పష్టం చేసింది. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలతో పాటు ఇచ్చిన షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతులన్నీ కూడా అమల్లో ఉంటాయి అని కూడా స్పష్టం చేసింది. ఆ షరతులకు లోబడి మాత్రమే జగన్ విదేశీ ప్రయాణం ఉంటుంది అని కూడా స్పష్టం చేసింది. ఆయనకి కొంత మేరకు స్వల్ప ఊరట ఎక్కడ వచ్చింది అని అంటే, గతంలో సిబిఐ కోర్టు ఏదైతే 5 సంవత్సరాలు ఇచ్చిందో ట్రయల్ కోర్టు హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు ఆ 5 సంవత్సరాల కాల పరిమితిని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు 1 సంవత్సరం మాత్రమే ఇచ్చింది. ఆ 1 సంవత్సరాన్ని 5 సంవత్సరాలకు పెంచుతూ మిగతా షరతులన్నీ కూడా యథావిధిగా ఉంటాయి అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఆయన లండన్ వెళ్లాలంటే మాత్రం విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు వచ్చి స్వయంగా ఆయన 20,000 రూపాయల పూచీకత్తు ఇచ్చి న్యాయమూర్తి ముందు హాజరై ఆ పూచీకత్తు కూడా ఇవ్వాలని చెప్పి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించడమే కాకుండా ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే మిగతా షరతులు పెట్టిందో ఆ షరతులన్నీ కూడా అమల్లో ఉంటాయి అని చెప్పి స్పష్టం చేసింది. ఆయన 23వ తేదీ వరకు మాత్రమే లండన్ లో పర్యటించేందుకు అవకాశం కల్పించింది. ఏదైతే ఆ నాంపల్లి సిబిఐ కోర్టు ఈ నెల 3వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా అవకాశం ఇచ్చిందో అంతే 23వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని, అంతకు మించి పెంచే అవకాశమే లేదు అని కూడా స్పష్టం చేసింది. లక్ష్మీదుర్గ. థాంక్యూ రామారావు.